వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ ప్లవనామ సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ప్లవనామ సంవత్సరంలో గ్రహ సంచారము మరియు గ్రహ స్థితుల బట్టి ఈ సంవత్సరం అంతా కూడా వృశ్చిక రాశి వారికి వ్యతిరేకమైనటువంటి గ్రహస్థితులు కనబడుతూ ఉన్నాయి. శని 3వ స్థానానికి వచ్చినా కానీ చాలా వరకు ఇబ్బందులు ఈ సంవత్సరం గోచరిస్తూనే ఉన్నాయి. వ్యయభారం చేత ఆర్థిక అంచనాలు తారుమారవుతాయి. తరచూ వివాద వ్యాఖ్యల చేత అనవసరమైనటువంటి సమస్యలు పెరుగుతాయి. ప్రధాన సమస్యలకు పరిష్కారాలను తెలుసుకోలేకపోతారు. భాగస్వామ్య నిర్ణయాలు, రుణ ప్రయత్నాలు ఈ సంవత్సరం ఫలిస్తాయి. విహార యాత్రలు, ఆర్భాటాలు, ఆడంబరాలు, శుభకార్య ఆచరణ వలన చాలా వరకు ధనం ఖర్చు అవుతుంది. ఎలక్ట్రానిక్, సివిల్, కర్షక, కార్మిక, మెడికల్, వాణిజ్య రంగాలకు వెసులుబాట్లు ఈ సంవత్సరం కనబడుతూ ఉన్నాయి. మిగిలిన రంగాలకు మాత్రము కాస్త సాధారణం నుంచి 55% వరకు లబ్ధి పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్త్రీలకు అనుకూలం ఉన్నను మాతృవర్గీయులతోటి పట్టింపులు ఉంటాయి. శరీరానికి వైద్య సేవలు చాలా వరకు అవసరము. సహచరులతో రాజీ పడతారు. స్తంభించిన కార్యము నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాగ్ధోరణి అదుపు తప్పుతుంది. రహస్య సమాచారాన్ని మీరు సేకరించలేకపోతారు. వృత్తి ఉద్యోగాదులలో లోపాలు తగ్గించే ప్రయత్నాలు కొంతవరకే మీకు ఈ సంవత్సరం గోచరిస్తూ ఉన్నాయి. ఆగస్టు నుంచి మాత్రము వృశ్చిక రాశి వారికి విజయ బావుట ఎగరవేస్తారు. పాత మిత్రత్వం చేత లబ్ధికి చేరువవుతారు. బంధు సమాగమంతో శుభకార్యాలు నెరవేరుస్తారు. కానీ మీకు అంతర్గత శత్రువులు ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. వారిని గ్రహించడంలో మాత్రము చాలా మీ బుద్ధి కుశలతకు పనిపెట్టాల్సినటువంటి అవసరము ఉంటుంది. నవంబరు నుంచి విజయ సాధన తగ్గి ఖర్చులు పెరిగి నిద్రాభంగములు ఎదురవుతాయి. ఇది వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే వృశ్చిక రాశి వారికి మీకు ఆగస్టు నుంచి మళ్ళీ నవంబర్ వరకు కాస్త అనుకూలమైనటువంటి సమయం గోచరిస్తుంది కనుక ఆ సమయాల్లో ఏవైనా కొత్తగా ప్రయత్నాలు చేయగలిగితే కనుక అవి చాలా ఆ మాసాల్లో మంచి ఫలితాలు ఇస్తాయి. మొత్తం మీద శని, రాహువు, కేతువు, గురుగ్రహ సంబంధాలకు గురుగ్రహమైనటువంటి ఈ 4 గ్రహాలకు జపతపాలు, హోమాలు, అర్చనలు చేసుకోవడము, నిత్యము లలితా సహస్రనామ పారాయణము చేయడము, ప్రతి శనివారం రోజున హనుమాన్ చాలీసాను 11 సార్లు పారాయణం చేయడము చేస్తే చాలా వరకు మీరు బయటపడతారు. ఇది వృశ్చిక రాశి వారి యొక్క రాశిఫలం.